వాళ్ళన్నా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాస్. మేము బొప్పాయి పాలు తీసే ప్లేస్ లో ఒక పెద్ద చించెట్టు అయితే ఉండింది గాయస్. ఆ చించెట్టుకి చింతకాయలు కాసాయో లేదో చూడడానికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన వెంటనే చించెట్టు మొత్తం అయితే చింతకాయలతో అయితే నిండిపోయింది అనమాట. ఇంకా మేము చూసిన వెంటనే ఇంకా ఆగుతాము, మేము చింతకాయలు కోయడం అయితే స్టార్ట్ చేసేసాము. మన ఫాలోవర్స్ ఎంతమంది చింతకాయ తిన్నారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నా లైఫ్ లో ఇంత పెద్ద చించెట్టు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఊరు మొత్తం అయితే చించెట్లతో అయితే నిండిపోయింది. ప్రస్తుతానికి మా ఊర్లో ఒక చించెట్టు అయితే ఉందన్నమాట. మీ ఊర్లో ఎన్ని చించెట్లు ఉన్నాయి వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మేము చింతకాయ కోసిన వెంటనే ఇంక టేస్ట్ అయితే చేసేసాను అనమాట. చాలా అంటే చాలా పుల్లగా ఉంది. మేమైతే చిన్నప్పుడు అయితే చింతకాయ తుక్కు అయితే ఎక్కువ చేసుకొని తినేది అనమాట. మా సైడ్ అయితే చింతకాయ తుక్కు అంటారు, మీ సైడ్ ఏమంటారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. చింతకాయలు అలాగే పచ్చిమిరపకాయ కొంచెం ఉప్పేసి ఇంక రోట్లో అయితే దంచేసుకోవాలన్నమాట. ఈ చింతకాయ తుక్కు అయితే నేను చాలా అంటే చాలా సార్లు తిన్నాను. మన ఫాలోవర్స్ ఎంతమంది తిన్నారు వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఫైనల్ అయితే దంచేసుకొని ఇంక ప్లేట్లు అయితే తీసేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. పుల్లగా కారంగా అయితే భలే అంటే భలే ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తింటున్నాం కాబట్టి నాకు బాగా అలవాటు. తినడం అయితే బాగానే తినేసాను, కానీ మళ్ళీ అయితే కారం అయితే బీభత్సంగా పుట్టేసింది అనమాట. మీరు మాత్రం ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే గాయస్, బాయ్.